గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరాప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నెలమే నిద్రలో మేల్క ఏ విధంబున వచ్చు నా విధంబున కేవలాత్మయందు మూలమేమియు లేక పుట్టితోచితి నేను నాకనేకములయ్యనేకమాయే. లోకాలు లోకులు లోకేశులందరూ నాలోనేయుండి నన్నేలు కొనక భాష్యాది గ్రంథముల్ బంధించ నిలుతున్నా శనిదెను ఒత్తు ఈ సెంచెలులకు సిక్కుదునే మహాశయులకే చిక్కగలను. నిజ గురుని వద్ద తెలుసునా నిలకడంతా వాసరము వాడపలియా గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. వేద శాస్త్ర పురాణ తర్క చలవాదమే సంశయమౌనన్నా నాద బిందు కళకతీత నిజ గురు బోధకు సమమోగాదన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. ఎందు చూచినను జన్మం బుత్తది ముందుగతను తాగనుగొన్నా సంధి లేక తండ్రహితమైనదది ఉంది ఎదుటను గాంచన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. సోఖం భావము శ్వాసల చేసిరి యూకను నిత్యం బనిరన్నా. యూకకు నకమై అంతలోనే తన యూకను బోవును తను అన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. మాయకు మూలము రాకపోకలివి మాయ చూడగను నిలదన్నా. మాయ భ్రాంతియౌ స్వప్న భాతి నిధి మాటలు ముక్తికి మూడన్నా.
రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధచె నెరుకను విడియున్నాం. మూటి సారమిది మనము లేని గురుసూటి పూర్ణమౌ నిజమన్నా. సాటి లేనిదై సాటు లేదు గురు మాట బయలు గురు చూపన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధచె నెరుకను విడియున్నాం. అందరానిదౌ అచల పూర్ణము ముందర నెరుగక చెడిరన్నా. నందున తానే లేనిది నిజమౌ ఎందుకు సాధన నిలదన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధచె నెరుకను విడియున్నాం. శంకలు రహితము వెంకటేశ గురునంకము నెరుగక చెడిరన్నా. పొంకముగా నారాయణ గురున కలంకము నిజ గురు బోధన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధచె నెరుకను విడియున్నాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. ఏమన్నా మ్యూట్ పెట్టుకుండావేమో వినపడలేమి. అట్లా ఉన్నట్టుంది, మ్యూట్ లోనే ఉన్నట్టుంది. మ్యూట్ కాదు, అది మధ్యలో కాల్ చేశాడు నారాయణ, నాకు రాలేదు. వచ్చింది ఆల్రెడీ, కార్యక్రమం ఉంది చూడు అని చెప్తే. దేహి ఉన్నదనే భ్రాంతి ఉన్నంతసేపు జనన మరణ భ్రాంతి తప్పదు. అందుకే కర్మ ప్రతిపాదిక శాస్త్రం బదులు జ్ఞాన ప్రతిపాదిక శాస్త్రం. జ్ఞానం వల్ల కర్మ పుడుతుంది, గుర్తెరగడం చేత కర్మ పుడుతుంది. గుర్తెరిగే జ్ఞానమే సర్వార్థములు అని నేను 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 అని ప్రవర్తించే స్వతసిద్ధమైన జ్ఞప్తి, అదే బ్రహ్మస్వరూపం. ఇక్కడ వరకు విచారిద్దాం ఒకసారి. దేహి ఉన్నదనే భ్రాంతి ఉన్నంతసేపు దేహములో ఉన్నటువంటి దేహి, దేహంలో గుర్తెరుగుతున్నది ఉంది, అదే ఎరుక, అదే బ్రహ్మము, అదే ఆత్మగా ఉన్నటువంటిది ఉన్నంతసేపు, ఆ దేహం అనేది ఉన్నంతసేపు అదే భావిస్తుంది కాబట్టి అదే ఆలోచన చేస్తున్నది, అదే సంకల్పిస్తున్నది, అదే. ఈ శరీరంగా ఉన్నదేమో జడంగా ఊరికే ఉంటే సర్వము చేస్తున్నది అది. అది ఉన్నంతసేపు దానికి కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, సంకల్పాలు, అన్ని నిర్ణయాలు చేస్తున్నది అది. దానికే జనన మరణ భ్రాంతి కూడా దానికి ఉంటుంది, అది ఉన్నంతసేపు ఉంటుంది. అది లేకుంటే భావించేవాడు, ఆలోచించేవాడు, నిర్ణయించేవాడు, వ్యవహారం చేసేవాడు ఈ సర్వమునకు
అధిష్టానంగా ఉండేవాడు లేడు. కాబట్టి అది ఉన్నంతసేపు ఉంటుంది కాబట్టి అందుకే కర్మ ప్రతిపాదిక శాస్త్రం బదులు జ్ఞాన ప్రతిపాదిక శాస్త్రం. కర్మను ప్రతిపాదించే శాస్త్రం బదులు జ్ఞానాన్ని ప్రతిపాదించి జ్ఞానం చేత అజ్ఞానం పోగొట్టుకొని ఏ జ్ఞానం వలన ఈ కర్మ పుడుతోందో జ్ఞానం వలన కర్మ పుడుతుంది. గుర్తెరగడం చేత కర్మ పుడుతుంది. ఏది గుర్తెరుగుతున్నావో గుర్తెరిగే దాని చేతనే ఏ పని చేయాలన్నా దానికి కలిగినటువంటి సంకల్పం దానికే పుడుతుంది కాబట్టి గుర్తెరగడం చేత కర్మ పుడుతుంది. గుర్తెరిగే జ్ఞానమే సర్వార్థములు. సర్వార్థములు ఈ సర్వము ఈ ఈ శాస్త్రములు, ఈ పురాణములు, ఈ చర్చ, ఈ ప్రపంచంగా కనపడుతున్నటువంటి సర్వము, నిర్ణయిస్తున్నటువంటి సర్వము ఒక్క బయలు తప్ప మిగిలినవన్నీ సర్వార్థములు గుర్తెరిగే జ్ఞానమే. కాబట్టి నేను అని ప్రవర్తించేది స్వతసిద్ధమైనటువంటి జ్ఞప్తి. నీలో జ్ఞప్తిగా ఉండి నీలో కలిగించి ఆ భావాన్ని కలిగిస్తున్నటువంటి జ్ఞప్తి చేస్తున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటిదే నేనని ప్రవర్తిస్తోంది. అదే బ్రహ్మస్వరూపంగా ఉంది. అదే ఆత్మ, అదే జీవుడు, అదే ఈశ్వరుడు. గుర్తెరిగే జ్ఞానానికే సకల ఉపదేశాలు కూడా గుర్తెరిగే జ్ఞానానికే ఉన్నాయి. గుర్తెరిగేదానికి చెప్తే గుర్తెరిగితే దాని జ్ఞానం చేత, ఉపదేశాల చేత అజ్ఞానం పోగొట్టుకున్నటువంటి స్థితి కలుగుతుంది. ఆ ఏ జ్ఞానం అయితే దాంతో పొందారో అది కూడా పోగొట్టుకోవలసిన విచారణ ఇది. దానికే కలిగినప్పటికీ, దానికే ఉపదేశించినప్పటికీ, ఆ గుర్తెరిగే జ్ఞానానికే ఉపదేశాలన్నీ చెబుతున్నప్పటికీ అదే గుర్తెరుగుతోంది. గుర్తెరిగిన తర్వాత గుర్తెరిగిన దాన్ని కూడా రహితం చేసుకోవాలి. గుర్తురహితం అయితే ఏ జ్ఞానం చేత తెలియబడి అజ్ఞానంగా ఉన్న సర్వభ్రాంతులు తొలగిపోయాయో ఆ జ్ఞానం. చెప్పేది జ్ఞానం, చూచేది జ్ఞానం, వినేది జ్ఞానం. అది ఎవరు ఎరుగుతారో వారు ఏం చేస్తారు, ఏం విడుస్తారు. జ్ఞానమే లోపల బయట ఉన్నదని చెప్పటం. కాబట్టి చెబుతున్నది జ్ఞానమే, చూస్తున్నది జ్ఞానమే, వినేది జ్ఞానమే అని అది ఎవరు ఎరుగుతారో దాన్ని ఎవరు ఎరుగుతారో చెబుతున్నట్టు ఇదే జ్ఞానము, చూసేది జ్ఞానమే, వినేది జ్ఞానమే. పనిముట్టు చూడట్లే, కన్ను పనిముట్టుగా ఉంది అంతే. చెవులు శబ్దాన్ని విన్నంత వరకు ఆ శబ్దం తెలుస్తున్న పనిముట్టు అంతే. ముక్కు వాసనకు పనిముట్టు. అన్ని పనిముట్లు చేస్తున్నటువంటి వింటున్నటువంటి వినబడుతున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి దానికే తెలియాలి దీని విషయం. ఇక్కడి వరకు తెలిసింది కానీ ఆ వాసన ఎటువంటిది అని గుర్తెరుగుతున్నది అదే. ముక్కు వాసన తెలియవచ్చు, చెవులకు శబ్దం వినపడవచ్చు, కానీ దాన్ని గుర్తెరిగి గుర్తులో పెట్టుకొని మననం చేసుకొని మళ్ళీ దాన్ని గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే దాన్ని తన మనసులోకి తెచ్చుకోగలుగుతుంది. అది ఆ శబ్దాన్ని, ఆ దృశ్యాన్ని, చూసినటువంటి దృశ్యాన్ని, కంటితో చూసింది కానీ, విన్నటువంటి జ్ఞానాన్ని కానీ, చెబుతున్నటువంటి విషయాన్ని కానీ మళ్ళీ గుర్తెరిగి తన గుర్తులో పెట్టుకొని ఏది గుర్తిస్తోంది అంటే ఆ గుర్తెరిగేదే చేస్తోంది. అది ఎవరు ఎరుగుదురో వారు ఏం చేస్తారు, ఏం విడుస్తారు. చెప్పేది, చూచేది, వినేది, ఈ సకల ఉపదేశాలు ఇవన్నీ జ్ఞానమేను. ఈ జ్ఞానానికే, ఈ గుర్తెరుగుతున్న దానికే ఇవన్నీ తెలుస్తున్నాయి అని ఎవరు ఎరుగుతారో వారు ఏం చేస్తారు, ఏం విడుస్తారు. జ్ఞానమే లోపల బయట ఉన్నదని చెప్పటం. జ్ఞానమే లోపల బయట సర్వత్ర జ్ఞానమే ఉన్నది. సర్వత్రా లోపల బయట జ్ఞానమే ఉన్నదని చెప్పడం. అజ్ఞానం, అంతర్బాహ్యాలు కల్పితం. అంతరం, బాహ్యము అనేటువంటివన్నీ కల్పితంగా అన్ని తిప్పలు ఈ గుర్తెరిగే మాయకే కానీ
ఆ గుర్తెరిగేదానికే అంతటా కానీ అజ్ఞానము అంతర్బాహ్యాలు ఇవన్నీ జ్ఞానమే లోపల బయట ఉన్నదని చెప్పడం, అజ్ఞానము అంతర్బాహ్యాలు కల్పితము, అన్ని తిప్పలు ఈ గుర్తెరిగేదానికే. మరి జ్ఞానము అజ్ఞానము అనేది ఒక జ్ఞానం తెలియబడినంత వరకు అజ్ఞానంగా ఉంది, జ్ఞానం తెలియబడిన తర్వాత అది ఉంది, తెలియబడింది. ఆ జ్ఞానమే లోపల బయట ఉన్నదని చెప్పడం. బయట ఎక్కడ? బయట కాదు, లోపల. జ్ఞానం లోపల ఉన్నటువంటి నీలోనే ఉన్నటువంటి గుర్తెరుగుతున్నదే కదా. సర్వవ్యాప్తంగా ఎరుక ఉన్నది అంటే చైతన్యం ఉన్నది, అది కనిపించేది కాదు బయట లోపల అని చెప్పబడుతున్నప్పటికీ సమస్త సృష్టిగా ఈ సమిష్టిగా నడపబడుతున్నటువంటి బ్రహ్మాండానికి ఓ చైతన్యం ఉంది, దాంతో అది నడుస్తోంది. జీవునిలో ఉన్న చైతన్యంతో ఇది నడుస్తోంది. ఇవన్నీ కూడా జరుగుతున్నది దేనికి? ఈ జరుగుతున్నది తెలియబడుతున్నది దేనికి? ఈ గుర్తెరిగే మాయకే. దాని మహిమ ఏమని చెప్పవచ్చును? దాని మహిమ ఆ గుర్తెరిగేదానికే సర్వము. గుర్తెరిగేది లేకుండా ఉంటే నీలో నడిపే చైతన్య శక్తిని గుర్తించేది లేదు, బ్రహ్మాండంగా ఉన్నటువంటి దాన్ని నడిపిస్తున్నటువంటి చైతన్య శక్తిని గుర్తించేది లేదు. గుర్తెరిగేదానికే ఈ మాయ అంతా గుర్తెరిగేదే. దాని మహిమ ఏమని చెప్పవచ్చును? ఉన్నదంటే ఉన్నది, చూస్తే లేదు. ఉన్నదంటే ఎట్లా ఉన్నది? గుర్తెరుగుతున్నది కాబట్టి ఉన్నది కానీ బాహ్యంగా వస్తు రూపంలో కనబడేదేం కాదు. సూక్ష్మ రూప స్థితిలో ఉన్నది. ఉన్నదంటే ఉన్నది, చూస్తే లేదు. ఎరుకలేని గట్టి ఎవరికి కలదో వారు శుద్ధ పురుషులు. ఎరుక రహితులైనటువంటి గట్టి ఎవరికి జరిగిందో, ఎరుక రహితమైనటువంటి గట్టిదనం అంటే దృఢత్వం ఎవరికి వచ్చిందో, ఎవరికి కలదో వారే శుద్ధ పురుషులు. వారు జ్ఞానులు కారు, అజ్ఞానులు కారు, జ్ఞానాజ్ఞానములకు అతీతులు. మళ్ళీ జ్ఞానం ఉంది అంటే జ్ఞానమే గుర్తెరుగుతోంది, జ్ఞానమే గుర్తెరిగే ఎరుక, జ్ఞానమే సర్వము. మళ్ళీ జ్ఞానము పోగొట్టుకోవడం ద్వారా జ్ఞానం పొందినటువంటి జ్ఞానమే గుర్తిస్తున్న సర్వమునకు, విచారించినటువంటి సర్వమునకు, ఈ నిర్ణయానికి వచ్చినటువంటి సర్వమునకు కూడా ఆధారంగా అదే ఉన్నది కాబట్టి దాన్ని కూడా వదిలితే జ్ఞానము అజ్ఞానానికి రెండింటికి అతీతులుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నారు. అదే ఉపదేశం అనేది అదే అయింది. ఇది ఎరుక లక్షణం చెబుతున్నారు. కన్నుల యందు ఉన్నది ఎరుక, అది మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలతో చెప్పబడింది. కన్నుల యందు ఉన్నది ఎరుక అంటే కన్నుల్లో ఉన్నది ఏది? దృశ్యం కనపడుతోంది. దృశ్యం కనపడిన దాన్ని ఒకటి గుర్తెరుగుతోంది లోపల. ఆ ఎరుక చేతనే అవి పనిచేస్తున్నాయి, ఎరుక చేతనే గుర్తెరుగుతున్నాయి. కాబట్టి అది మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలతో చెప్పబడింది. దానికి ఏమైందంటే ఈ మాయ అనేది వ్యాపించి సమస్తమును తోపింపు చేయడం వల్ల, సమస్తము ఉన్నట్టుగా సమస్తము భ్రాంతి కల్పించినందువల్ల అది వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలతో చెప్పబడింది. దానికే జ్ఞానమనన్నా, చైతన్యమనన్నా, జ్ఞప్తి క్షేత్రజ్ఞుడనన్నా, అవిద్యనన్నా, ఈశ్వరుడనన్నా, మాయనన్నా, జీవుడన్నా, ఆత్మన్నా, ప్రకృతనన్నా, పరబ్రహ్మమనన్నా, సచ్చిదానందమనన్నా, స్వరూపమనన్నా, పరిపూర్ణమనన్నా, మహాలింగమనన్నా, ఆదినారాయణుడనన్నా, అహంకారమన్నా, జ్ఞానమయమనన్నా ఇటువంటి మాయకే పరిణామనామాలు. ఇవన్నీ కూడా పర్యాయనామాలు. పర్యాయం, దాని బదులు ఇది, అదే ఇది, ఇంకో రూపంలో ఇంకో పదంతో ఇది అని చెప్పబడిందేదే పర్యాయనామం. అట్లాంటి పర్యాయనామాలే ఇవి. జ్ఞానమనన్నా అదే, చైతన్యమన్నా అదే, జ్ఞప్తి అనన్నా అదే. క్షేత్రజ్ఞుడు గుర్తెరుగుతున్నటువంటి వాడు, క్షేత్రంలో ఉన్నటువంటి వాడన్నే, దేహన్య, అవిద్యన్య,
సమిష్టిగా తీసుకున్నప్పుడు ఈశ్వరుడన్య, మాయన్య, జీవుడన్య, ఆత్మన్య, ప్రకృతి అనన్య, పరబ్రహ్మన్య, సచ్చిదానందమనన్నా, స్వరూపమనన్నా కూడా, పరిపూర్ణమనన్నా కూడా, మహాలింగం అనన్నా కూడా, ఆదినారాయణుడు అని అన్నా కూడా, అహంకారం అని అన్నా కూడా, జ్ఞానమయం అని అన్నా కూడా ఇటువంటి మాయకే పర్యాయ నామాలు. ఇవన్నీ అంటున్నది ఏంది అంటే ఆ మాయ చేత ఆవరించబడినటువంటి గుర్తెరిగే చైతన్యమే సర్వము అంటోంది. ఈ సర్వమును కల్పించింది, సర్వమును వింటోంది, సర్వమును అంటోంది, సర్వమును గుర్తెరుగుతోంది, సర్వమును మాట్లాడుతోంది. ఈ పర్యాయ నామాలనేటివి కూడా తానే తయారు చేసింది. తానే తయారు చేసి పదార్థాలన్నిటికీ కూడా పేర్లు పెట్టింది. లేకపోతే ఈ రకమైనటువంటి వైఖరి వాక్కు అనేది ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి జీవునికి ఇతర రకాలైనటువంటి జంతుజాలాలకన్నిటికీ ఏవో అరుపులు, శబ్దాలు వినపడుతున్నప్పటికీ ఆ శబ్దాల చేత అవి సంకేతాలు కనుక్కొని ఆ జంతువులు ప్రవర్తిస్తున్నప్పటికీ జీవునికి ప్రత్యేకంగా ఉన్నటువంటి వైఖరి వాక్కు వలన ఆ వైఖరి వాక్కు చేత అర్థవంతమైనటువంటి పదాలను దాన్ని చెప్పడానికి, వివరించడానికి, తనలోని భావాలను మాట్లాడడానికి ఇవన్నీ తయారు చేశాడు. భాష అనే దాన్ని తయారు చేశాడు ప్రత్యేకంగా. తయారు చేయడానికి సరిపోయేటువంటి ఆధారమైనటువంటి బీజాక్షరాలు తీసుకొని దాని మూలంగా అనేకమైనటువంటి అక్షరాలు రూపొందించి ఆ అక్షరాలతోనే ఈ సర్వం పదాలన్నింటినీ, ఈ సర్వశాస్త్రాలన్నింటినీ, వాటికి అర్థవంతమైనటువంటి పదాలను కల్పించి తయారు చేశారు. ఇవన్నీ చేసిందంతా ఏది అంటే ఈ గుర్తెరిగేటువంటి చైతన్యమే చేసింది. జడంగా ఉండేటువంటి దేహం కానీ, లేదంటే ప్రపంచంగా ఉన్నటువంటి బ్రహ్మాండం కానీ ఏది చేయలే. ఇవన్నిటినీ కల్పించినది, అన్నిటినీ చేసింది, అన్నిటినీ చేస్తున్నది, అన్ని పదాలు ఈ పదాలన్నిటినీ పెట్టిందంతా అదే. దేహి ఉన్నదనే భ్రాంతి ఉన్నంతసేపు జనన మరణ భ్రాంతి తప్పదు. ఈ దేహి ఉన్నది అనే భ్రాంతి ఉన్నంతసేపు దేహం ఉంటుంది కాబట్టి దేహంలో ఉన్నటువంటి దేహి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యాన్ని రైతపరచుకుంటే అది విత్తనంగాను, ఇది చెట్టుగాను ఉన్నది. దేహములు అనేటివి ఒకటి విత్తనము, ఒకటి చెట్టు. ఆ విత్తనం నశింపకుండా ఈ చెట్టు నశించదు. దీంట్లో ఉండేటువంటి భ్రాంతి అంతా కూడా నశించదు. జన్మకు కారణమైనది అది దేహి ఉన్నదనే భ్రాంతి చేతనే ఈ దేహం ఏం చేసింది, దేహంగా ఉన్నటువంటిది ఆ దేహి అధిష్టానంగా ఉంటే తన కర్తవ్య కర్మలన్నింటినీ చేసింది. అది మళ్ళా ఇతరంగా మళ్ళా జననం కలుగుతున్నట్టుగా తోస్తుంది. కాబట్టి ఈ దేహి ఉన్నంత వరకు దేహి రహితమైతే దేహం ఉన్నప్పటికీ గుర్తించేది లేదు కాబట్టి, నిర్ణయించేది లేదు కాబట్టి, సంకల్పించేది కూడా లేదు కాబట్టి, సంకల్పించేది ఉంటే కదా సంకల్పము మళ్ళీ భ్రాంతి కలిగే అవకాశం కూడా. కాబట్టి జనన మరణ భ్రాంతి ఇది ఉన్నంత వరకు తప్పదు. అది పోతే కనుక భ్రాంతి కలుగుతున్నదే దానికి కాబట్టి జడ శరీరానికి కాదు, గుర్తెరుగుతున్న దానికే భ్రాంతి కలుగుతుంది. కాబట్టి జ్ఞానం ఉన్నంతసేపు కర్మాలు ఉండనే ఉంటాయి. జ్ఞానం ఉన్నంతసేపు కర్మాలు అంటే జ్ఞానం చేతనే పనిచేస్తుంది కాబట్టి, ఇది వ్యవహారం చేస్తుంది కాబట్టి, అది ఉన్నంతసేపు ఈ కర్మాలు అనేటివి చేసేటివి, ఆచరించేటివి, వ్యవహరించేటివి అన్నీ ఉంటూనే ఉంటాయి. గుర్తెరిగే దాని ప్రభావాన్ని గుర్తెరుగుతున్నటువంటి దాని ప్రభావాన్ని గుర్తెరుగుట. దాని ప్రభావమే కదా ఈ సకల సృష్టి, దాని ప్రభావమే. గుర్తెరిగే దాని ప్రభావమే. గుర్తెరిగే దాని ప్రభావము లేనిది గుర్తెరిగేదాన్ని కదా మొత్తంగా రహితం చేసుకోవాలని చెప్పింది. మళ్ళీ గుర్తెరిగే దాని ప్రభావం ఇట్టిది అట్టిదని గుర్తెరుగుట ఏదైతే ఉన్నదో అది గురుద్రోహం. గుర్తెరిగే దాన్ని రహితం చేసుకొని ఉండాలి. రహితం చేసుకుంటే తనలో పలికే, తనలో గుర్తెరుగుతున్న తనకు అధిష్టానంగా ఉన్నదే లేదు. దేహంగా ఉన్నది, జడంగా ఉన్నది, అది గుర్తెరుగుతున్నటువంటిదే
సంకల్పించి గుర్తెరుగుతున్నటువంటిదే, విచారించి గుర్తెరుగుతున్నటువంటిదే అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఏ జ్ఞానం అయితే ఏ జ్ఞానం చేత అయితే చేసిందో దాన్ని కూడా దేని చేత గుర్తెరిగిందో ఆ గుర్తును కూడా పోగొట్టుకుంటే మళ్ళీ దాని గుర్తెరిగే ప్రభావం లేదు. లేదంటే గుర్తెరిగే దాని ప్రభావాన్ని గుర్తెరిగితే అది గురుద్రోహం అవుతుంది. అదే సర్వానర్థ మూలము. అది సర్వానర్థాలకు మూలం అదే. అదే మళ్ళీ విత్తనం ఉన్నట్టే మళ్ళీ అది కర్మలతో జన్మలతో మళ్ళీ దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. అది కనుక సర్వానర్థాలకు మూలము అంటే అదే మళ్ళీ ఉన్నట్టు, అదే మళ్ళీ కల్పిస్తుంది, అదే చేస్తుంది. కాబట్టి ఆ గుర్తిరిగే దాన్ని రహితం చేసుకోవడానికే విచారణ. కాబట్టి ఆ గుర్తిరిగిన దాంతోనే అంతా తెలియబడి మళ్ళీ దాన్ని రద్దు చేసుకోవాలి. మూలం లేని గుర్తిరిగే శరీరమే విక్షేప శక్తి. మూలం లేకుండా వచ్చేటువంటి గుర్తిరిగే శరీరం ఏదైతే లోపల ఉందో అది విక్షేప శక్తి, విక్షేపించగలుగుతుంది. అది ఈ విక్షేప శక్తి ఆవరణ శక్తి. విక్షేపం లేకుంటే ఆవరణం బాయ. విక్షేపం కలిగింటేనే ఆవరణం కలిగించుకుంది. ఏది విక్షేపిస్తుందో, ఏది వ్యాపించి అంతటికీ పోతుందో మూలం లేకుండా ఉన్న గుర్తెరిగేదే పోతుంది. ఆ విక్షేపిస్తోంది, మళ్ళీ ఆవరణం చేసుకుంటోంది. విక్షేపం లేకుంటే ఆవరణము బాయ. ఆవరణం పోతే విక్షేపం పోదు. ఆవరణం పోయినంత మాత్రాన ఆ విక్షేపం పోదు. విక్షేపం చెందుతున్నది పోదు. ఆవరణం పోవడం అంటే శరీరం పోవడమే. శరీరం పోతుంది. శరీరం పోయినప్పటికీ దాంట్లో విక్షేపం చెందుతుంది, పోతుందా? అది మళ్ళీ విక్షేపించి మళ్ళీ తదనుగుణమైనటువంటి ఉపాధి పొందడానికి వెళ్ళింది. ఉపాధిని పొందుతోంది మళ్ళీ పోయి. ఆ విక్షేప శక్తే కదా విక్షేపం చెంది మళ్ళీ ఈ కర్మలకు అనుగుణంగా మళ్ళీ ఉపాధిని పొందడానికి వెళ్తుంది. కాబట్టి పోవాల్సింది మూలం లేని గుర్తెరిగే శరీరమే విక్షేప శక్తిగా ఉంది. కాబట్టి విక్షేప శక్తి పోకుండా కేవలం ఆవరణ పోయినంత మాత్రాన జన్మరహితం కాదు. అక్కడ మళ్ళీ ఉపాధి తగిలించుకుంటుంది. కాబట్టి ఏది విక్షేపంగా ఉన్నటువంటిది పోతే, విక్షేపం చెందుతున్నటువంటిది పోతే, గుర్తెరిగేది పోతే, ఈ ఆవరణం ఉన్నప్పటికీ దీంతో పని లేదు. ఆ ఆవరణం కూడా పోతుంది. ఆవరణంగా ఉన్నది విక్షేపం చేసేది లేకపోతే, శరీరంలో గుర్తెరుగుతున్నటువంటిది లేకపోతే ఇది ఊరికే ఉంటుంది. ఆవరణం పోతే విక్షేపం పోదు. అందుకని ఆవరణం కాదు, విక్షేపం చెందేది పోవాలి. ఆవరణం తనంతట తాను పోతుంది. విక్షేప శక్తి ఆవరణానికి మూలం. ఆవరణానికి మూలమైంది ఆ విక్షేప శక్తే. విక్షేప శక్తి అంటే విత్తనంగా ఉంది కాబట్టి విక్షేప శక్తిచే తనే అనేక ఆవరణాలు వస్తాయి. తానే ఒక్క విక్షేప శక్తి అనేకమైనటువంటి ఆవరణాలు కల్పించుకుంది. అనేక దేహాలు పొందినట్టు, అనేక జన్మల్లో అనేక ఉపాధులను ధరించినట్టు అనేక ఆవరణాలు వస్తాయి. అందుకే గురు సాంప్రదాయము మూలం లేని గుర్తెరిగే శరీరం లేని సాంప్రదాయం కావాలి. కాబట్టి ఈ సాంప్రదాయం ఎటువంటి సాంప్రదాయం కావాలి? గుర్తెరుగుతున్నటువంటి మూలం లేకుండానే వచ్చి గుర్తెరుగుతున్నటువంటిది ఏది ఉందో ఆ గుర్తును రహితం చేసేటువంటి సాంప్రదాయం కావాలి. ఆ గుర్తెరిగే శరీరం ఉండకూడదు. శరీరంగా ఉన్నటువంటిది ఉన్నట్లే శరీరంలో అధిష్టానంగా ఉండి అన్ని నిర్ణయిస్తున్నటువంటి గుర్తెరిగే శరీరాన్ని రహితం చేసేటువంటి గురువు అటువంటి సాంప్రదాయము కావాలి. అటువంటి సాంప్రదాయం అయితే మళ్ళీ విక్షేపం చెంది ఆవరణను తగిలించుకొని అనేకమైనటువంటి ఉపాధులను పొందుతూ లక్షలాది కోట్లాది సంవత్సరాలుగా అనేక జన్మలు ఎత్తినటువంటిది పోతుంది, రహితమవుతుంది. దాని యొక్క విక్షేపం పోయింది కాబట్టి విక్షేపించే శక్తి విత్తనంగా మారి మళ్ళీ కలిగించే శక్తి లేదు దానికి ఇంకా. కాబట్టి అటువంటి సాంప్రదాయం కావాలి. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది అని సగం నిబద్ధి సగం అబద్ధం అని చెప్పిన ఆయనే దొంగగురు. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సగం నిబద్ధి సగం అబద్ధం. ఈ రెండూ కలిసే ఉన్నాయి. ఒకదానికి ఒకటేమో చైతన్యంగా, ఒకటేమో జడంగా దానికి ఆశ్రయం ఇచ్చిందిగా. ఇందాక పై పేరాలో చెప్పినట్టే ఒకటేమో ఆవరణంగాను,
ఒకటేమో దాంట్లో ఉండి విక్షేపం చెందుతున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటిది. కాబట్టి ఇది ఉంటేనే అది ఉంటోంది. అది ఉండి దీనికి ప్రేరణ కలిగి నడిపిస్తోంది. ఇది ఉన్నప్పుడు దీంట్లో ఆవరణలో చేయి. అది నడిపించేది లేదనుకో, ఇది గాఢ నిద్రావస్థలో లేదా శవంలో లేదా ఓ కోమాలో లేదా ఏమిట్లోనైనా ఉన్నట్టు, మూర్ఛలో ఉన్నట్టుగా ఇది ఉంటుంది. ఇదేమీ స్వయంగా చేయజాలదు కదా! కాబట్టి ఇది అనాత్మ, ఆత్మ అని ఎందుకు చెప్పారంటే ఇది చైతన్యంగా ఉన్నది, ఇది జడంగా ఉన్నది. చైతన్యంగా ఉన్నదే జడమనేటువంటి ఆవరణంలో అనాత్మ అనేటువంటి దేహంలో చేరుకొని నడిపిస్తున్నటువంటిదిగా ఉన్నది. కాబట్టి సగము కరెక్టు, సగము నిజమైనది. ఇదంతా దేహంతో సహా సర్వము కనపడుతున్నటువంటి సర్వ జగత్తుతో సహా అంతా కేవలము మిథ్య. ఏది గుర్తెరుగుతుందో, ఏది బ్రహ్మముగా ఉన్నదో అదొక్కటే సత్యము అని చెప్పబడినటువంటి దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. అది నిత్యము, సత్యము అయింది. దానివల్లనే ఇది సృష్టి అయింది కదా! అది నిత్యము, సత్యము అయినప్పుడు దానివల్ల అయినటువంటి ఈ సృష్టి అంతా ఇది నిబద్ధి కాదు, ఇది అబద్ధం అని చెప్పడానికి లేదు. ఇది ఉంటే ఇది ఉంది. పోతే ఈ రెండూ పోవాలి. దీంట్లో ప్రధానంగా పోవాల్సింది ఇది కాదు. ఇది పోతే అది ఉంటుంది. అది ఉండి ఈ శరీరంగా జడంగా ఉండేది పోతే చైతన్యంగా ఉన్నది ఉండే కదా! అనేకమైన ఉపాధులను తగిలించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది అది కూడా పోవాలి. సగం అబద్ధము, సగం నిబద్ధి అనేది లేదు అని చెప్పినారనుకో, అది ఎందుకు విచారణ చేసేటప్పుడు ఆత్మ అనాత్మలు ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి అని నిండేది ఎందుకు అంటే నువ్వు తెలుసుకునే వరకు. మరి తెలుసుకున్న తర్వాత అది తెలుసుకున్నది ఉంది. తెలుసుకోకుండా ఏదైతే గుర్తిరగలేనిది ఉందో జడంగా అది లేదు అని చెప్పడానికి లేదు కదా! అంతవరకు విచారించి తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నది ఉంది, తెలుసుకోకుండా ఉండేది లేదు అని చెప్పేకి లేదు. 2 పరస్పర ఆధారితాలై ఉన్నాయి. ఆ చెప్పినది ఎందుకు చెప్పారంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ సర్వ జగత్తును విభజించుకుంటే సర్వ జగత్తు కూడా దృశ్యంగా కనపడుతున్నది గాని, తన్మాత్రల చేత తెలియబడుతున్నది గాని, ఇదంతా కూడాను అనాత్మే. ఏదైతే గుర్తిరుగుతోందో వీటిని, ఏదైతే వీటిని తెలియబడుతోందో, దేనికి తెలియబడుతుందో అది ఆత్మగా ఉంది. అది గుర్తెరిగే దేహంగా, గుర్తెరిగే చైతన్యంగా ఈ పైన చెప్పి అనేక పేర్లు చెప్పారు. అట్లా దానిగా ఉన్నదది. కాబట్టి జ్ఞానం దొడ్డది. దేహాది పదార్థాలను ఎరిగేవాడవు నీవు అని చెప్పిన ఆయనే అజ్ఞాని. జ్ఞానం గొప్పది. దేహాది పదార్థాలను ఎరుగుతోంది అదేమో. ఎరిగినప్పటికీ కూడా ఈ దీంట్లో ఉండే అది ఎరుగుతోంది. దీంట్లో ఉన్నంత సేపే ఎరుగుతుంది. కాబట్టి దీన్ని ఎరగడానికి కారణమైనదేమో ఇతరంగా ఉండి మళ్ళీ దీన్ని సృష్టించింది కాబట్టి ఆవరణాన్ని. నేను ఎరుగను అనే జ్ఞానికే అజ్ఞానం ఉన్నది. కాబట్టి నేను ఎరుగుదును అంటున్నది జ్ఞానమే. నేను ఎరుగను అని అంటున్నది ఆ జ్ఞానే. ఆ ఎరుగకుండా ఉండే విషయమంతా అజ్ఞానంగా ఉన్నది. ఆ ఎరగకుండా ఉండే విషయం ఎరగబడితేనే జ్ఞానం అయిపోయింది. అప్పటి వరకు అజ్ఞానంగా ఉన్నది జ్ఞానమైంది. కనుక జ్ఞానం, అజ్ఞానం ఒక్కటే. 2 ఒకటిగానే ఉన్నాయి. అది తెలియబడినంత వరకు అది అజ్ఞానం అంతే. తెలిసిన తర్వాత జ్ఞానం. ఉంటే 2 ఉన్నవి, లేకుంటే 2 లేవు. 2 లేవు. జ్ఞానమే లేదు. అజ్ఞానం కూడా లేదు. జ్ఞానం ఉంటేనే కదా అది ఉందా లేదా భావించి చెప్పేకి. ఏది భావిస్తుంది, ఏది తెలియబడుతుంది, ఏది అజ్ఞానం అంటోంది, ఏది జ్ఞానం అంటోంది, గుర్తెరిగేదే అంటోంది. కాబట్టి 2 ఒక్కటే. ఉంటే 2 ఉన్నవి, లేకుంటే 2 లేవు. ఈ గుర్తెరిగే శరీరం ఒక్క నిర్ణయం అయితే సమస్త నిర్ణయాలు అయితాయి. సమస్త నిర్ణయాలు అయితాయండి చూడు. ఈ గుర్తెరిగే శరీరం ఒక్కటే నిర్ణయం అయితే గుర్తెరుగుతున్నదే సర్వమును కల్పించినది, సర్వమునకు మూలంగా ఉన్నది. ఈ సంకల్పం అనేదే పుట్టడానికి, ఈ జగత్తు పుట్టడానికి, దీని అంతటికీ కారణమై ఉన్నటువంటిది
గుర్తెరిగే శరీరం ఒక్కటే నిర్ణయం అయిపోతే ఆ గుర్తెరిగేది ఎక్కడి నుంచి గుర్తెరుగుతోంది, ఆ గుర్తెరిగేది మూలం లేకుండానే వచ్చింది. అంతకుముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు సృష్టి కలగనప్పుడు ఎక్కడుండే లేనే లేదు. మూలం లేకుండానే వచ్చి ఈ సమస్త నిర్ణయాలు చేయడానికి కారణమైనటువంటిది అదే అయింది. కాబట్టి ఈ గుర్తెరిగే శరీరం ఒక నిర్ణయం అయితే, ఆ ఎరుక అనే నిర్ణయం అయితే, దాని నుంచి గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఆత్మగా అది నిర్ణయం అయితే, ఇక సమస్త నిర్ణయాలు చేస్తున్నది అదే. సమస్త నిర్ణయాలు అయినాయి. దాంతోనే చేస్తున్నాం సమస్త నిర్ణయాలు. కాబట్టి సమస్త నిర్ణయాలను చేస్తున్నది అదే. శాస్త్రములు చేస్తున్నది అదే. ఇది లేనిదని, ఉన్నది బయలేనని గుర్తెరుగుతున్నది అదే. సర్వమును తెలియబడుతున్న దానికి ఈ నిర్ణయాలన్నీ కావడానికి ఉన్నది కాబట్టి, ఈ నిర్ణయాలన్నీ జరుగుతున్నది అదే కాబట్టి, గుర్తెరిగే శరీరం ఒకటి నిర్ణయం అయితే, ఇంక మిగిలిన నిర్ణయాలన్నీ అయితాయి అవంతకవే. దాంతోనే నిర్ణయమైంది. మొదలు నిబద్ధి అయితే కొనెల్లా నిబద్ధే. మొదట పుట్టడమే వంకరగా పుట్టిందనుకోండి. అనేక వంకరలతో పోతుంది ఆ మానవం. మొదట మొదట చక్కగా ఉంటే అది ఎప్పటికీ అట్లే ఉంటుంది. పైదాకా అట్లే పోతుంది. అయితే కొనదాకా నిబద్ధిగా ఉంటుంది. మొదలేమీ లేకుంటే కొనెల్లా ఏమీ లేదు. మొదలుదే ఏమీ లేదు. నిబద్ధం మొదలు పుట్టడానికి కారణమైన సంకల్పించినటువంటి గుర్తెరుగుతున్నటువంటిది ఏమీ ఉంటే ఏదైనా ఉన్నింది అంటే, దానికి మళ్ళా మిగిలిందంతా ఉంటుంది. అది లేకుంటే ఏమీ లేదు. మొదలే ఏమీ లేకుంటే కొనెల్లా ఏమీ లేదు. అది నిబద్ధి అంటే నిజము. మొదట నిబద్ధి అంటే నిజమే అదే. నిజము. మొదలు మొదలు నిజమే ఉంటుంది. అదే. మొదలు నిబద్ధి అయితే కొనెల్ల నిబద్ధి అంటే మొదలు నిజంగా ఉంటే కొనెల్లా కూడా నిజంగా ఉన్నట్టే. అవును. మొదలు గనక ఏమీ లేకుండా ఉంటే కొనెల్లా ఏమీ లేదు. అట్లా. మొదలు ఏమీ లేకుంటే జ్ఞానం కొనెల్లా ఏమీ లేదు. మొదటిది జ్ఞానమే. ఆ మొదటిది దాని వల్లనే సర్వము తోచబడింది. సర్వము తెలియబడింది. నిర్ణయం కూడా సర్వము దాంతోనే అయింది. కాబట్టి ఇదేమీ లేకుండా ఉంటే కొనెల్లా ఏమీ లేదు. ఆ మొదటిది ఏమీ లేకుండా ఉంటే ఇదేమీ లేదు ఇంకా. ఎప్పటి పరిపూర్ణం ఎప్పటికే ఉన్నది. ఇదంతా లేదంటే నిర్ణయించింది లేదు. నిర్ణయించేది లేదు. నిర్ణయించబడి దానికి గుర్తెరుగుతున్నటువంటి దాంతోనే గుర్తెరిగినటువంటి సర్వజగత్తు జడంగా ఉన్నది, చైతన్యంగా ఉన్నది. రెండూ లేవు. రెండూ లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో అది ఎప్పటి పరిపూర్ణమే ఉంది. అది ఎప్పుడూ ఉంది. నువ్వు విచారించిన తర్వాత మాత్రమే ఉన్నది అని కాదు. నువ్వు విచారించకపోయినప్పటికీ, నువ్వు లేనప్పటికీ, సృష్టి లేనప్పటికీ అది ఉన్నది ఎప్పటికీ. ఎప్పటికీ ఉన్నది కాబట్టి ఉన్నదుంది. ఈ లేకుండా మధ్యలో వచ్చి ఏదైతే ఈ నిర్ణయాలన్నీ చేసిందో, విచారించిందో దాన్ని గుర్తెరగడమే ముఖ్యమైనది. దాన్ని గుర్తెరిగితే అదే అన్నిటిని నిర్ణయం చేస్తుంది కాబట్టి, ఆ గుర్తెరిగే శరీరం ఒకటి నిర్ణయం అయితే, మిగిలిన నిర్ణయాలన్నీ అయినాయి. మిగిలినవన్నీ సులభంగా నిర్ణయించబడుతున్నాయి. ఆ నిర్ణయించబడేదాన్ని తొలగించుకుంటే గురువాక్యం చేత నిర్ణయించబడేది లేదు. నిర్ణయించేది లేదు. నిర్ణయించబడినటువంటిది లేదు. స్వరూపంగా ఉన్నది లేదు. ఉన్నది పరిపూర్ణమే ఉన్నది. శంకరాచార్యుల వారు దేహాది పదార్థాలను గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపం అనే పరాపకృతిని ఆత్మ అని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. కాబట్టి వారు దేహాది పదార్థాలను ఏదైతే దేహము పదార్థాలు ఇతరత్ర అంశాలన్నింటినీ గుర్తెరిగేది ఉందో ఆ గుర్తెరుగుతున్నటువంటి క్షేత్రజ్ఞ స్వరూపంగా ఉన్నటువంటిది, దేహంలో ఉన్నటువంటి దేహిగా ఉన్నటువంటిది, క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపం అనే పరాపకృతిని, ప్రకృతిగా ఉన్నదంతా కూడాను కనపడుతోంది. జడంగా ఉండి కనపడుతున్నటువంటిది ఉంది. జడంగా ఉండి కనపడుతున్న దానికి చైతన్యంగా ఒకటి ఉన్నటువంటి పరాపకృతిగా ఉండేది. ఆ పరాపకృతిగా ఉండేదే ఆత్మని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ ఆత్మ అనేది పరాపకృతిగా ఉన్నది అంటే ప్రకృతి ఏదైతే కలిగిందో కలగడానికి కారణమైనటువంటిది గుర్తెరిగేది ఒకటి ఉంది. అది పరాపకృతి. ఆ పరాపకృతే ఆత్మని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. పరబ్రహ్మ స్వరూపంగా
పరముగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఉత్పత్తి కావడానికి కారణమైనది వేరుగా ఉన్నది. అది ఏ నిర్ణయము చేయనప్పటికీ, పరబ్రహ్మ పరిపూర్ణంగా ఉన్నటువంటిది ఏ నిర్ణయము చేయనప్పటికీ, సంకల్పం చేత ఏ ఎరుకైతే కలిగిందో అదే సంకల్పించుకొని మళ్ళీ సృష్టికి కారణమైనటువంటి మాదంకారమును, దాని తర్వాత తన్మాత్రలను, మళ్ళీ గుణాలని, మళ్ళీ వీటన్నిటికీ కారణమైనటువంటి మాయను కల్పించుకున్నదంతా అదే. కాబట్టి అది గుర్తెరిగే స్వరూపం. ఆ గుర్తెరిగే చైతన్య స్వరూపాన్ని పరాపకృతిని ఆత్మని అబద్ధం ఆడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇక్కడ శృతి చెప్తున్నాడు, అయమాత్ర బ్రహ్మ అనే అబద్ధాల శృతి ముందర పెట్టాడు. ఆ అబద్ధాన్ని లెస్స విచారిద్దాం. ఈ అబద్ధం ఏదైతే చెప్పి దీంట్లో శృతి ముందర పెట్టారో, అయమాత్మ బ్రహ్మ, నేనే ఆత్మనైతిని అనేటువంటి నేననేటువంటి ఆత్మే బ్రహ్మము అని అంటున్నటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దాన్ని ముందు పెట్టాడు. దాన్ని విచారిద్దాం. గుర్తెరిగే చైతన్య స్వరూపమే పరబ్రహ్మం అయితే, గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నది కనుక బ్రహ్మం అయితే, క్షేత్రం ఎందుకు పరబ్రహ్మ స్వరూపం కాదు? క్షేత్రంగా ఉండి ఆ గుర్తెరిగేదానికి ఆశ్రయం ఇచ్చినటువంటిది ఉంది కదా ఇది క్షేత్రము. క్షేత్రమే క్షేత్రజ్ఞునికి ఆశ్రయం ఇచ్చినటువంటి ప్రదేశము. క్షేత్రజ్ఞుడేమో చైతన్య స్వరూపంలో ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి శక్తిగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు. కాబట్టి అది కనపడకపోయినప్పటికీ అది సర్వ వ్యవహారాలకు కారణమై ఉన్నటువంటిది అదే. కాబట్టి క్షేత్రం ఏ క్షేత్రం అయితే దానికి అవకాశం ఇచ్చిందో ఆవరణగా ఉండి, అదెందుకు కాదు? అది పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు రెండూ పరస్పరం ఆధారితంగా ఉన్నటువంటి ఒక దాంట్లో ఉన్నాయి కదా, క్షేత్రముగాను క్షేత్రజ్ఞుడుగాను ఉన్నది. క్షేత్రం లేకుండా లేదు కదా. క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా వేరుగా లేడు, క్షేత్రంలోనే ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రజ్ఞుడు పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఇది ఎందుకు కాదు? బ్రహ్మ జగత్ కారణం కనుక, ఆ బ్రహ్మం అనే జగత్తు కారణం కనుక, క్షేత్రజ్ఞ స్వరూపమైనటువంటి ఆత్మకు బ్రహ్మకు వేరుగానట్టే. బ్రహ్మ అనేదే జగత్తుకు కారణం కాబట్టి క్షేత్రజ్ఞ స్వరూపుడుగా ఉండే ఆత్మకు బ్రహ్మకు వేరు కానట్లే కదా. వేరు కాదు అది, ఆ రెండు ఒకటే. బ్రహ్మ కార్యమైనటువంటి క్షేత్రానికి వేరు లేదు. బ్రహ్మ సృష్టించినటువంటి ఆత్మగా ఉన్నటువంటి గుర్తెరిగేదే బ్రహ్మముగా ఉండి సృష్టించినది. అయితే అది సృష్టించినటువంటి దానికి అది కార్యరూపం ధరించినదే కదా క్షేత్రం. అది సృష్టించింటే కార్యరూపం ధరించినదే క్షేత్రం. కాబట్టి దానికి వేరుగా లేదు, సర్వం బ్రహ్మస్వరూపమే. కార్యకారణాలకు భేదం ఎప్పటికీ లేదు. కారణం లేకుండా కార్యం తయారు కాదు. కారణం అనేది ఒకటి ఉంటే, కారణ వస్తువు ఉంటే దానికి కార్యరూపం ధరించింది. మన్ను ఉంటేనే కొండ తయారైంది, అది లేకుండా తయారు కాదు. క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి తయారు చేయాలనే సంకల్పం లేకుండా అది కార్యరూపం ధరించినటువంటి జగత్తు కాదు. దేహంగా ఉన్నప్పటికీ అది కూడా క్షేత్రంగా తయారైందంటే క్షేత్రజ్ఞుడుగా ఉండి క్షేత్రం తయారు కావడానికి కారణంగా ఉన్నది. కార్యకారణాలకు భేదం ఎప్పటికీ లేదు కదా. కారణం లేకుండా కార్యమే స్వరూపమే ధరించదు. ఇంతకుముందు ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి కార్యం తయారు కావడానికి కావలసినటువంటి సంకల్పం సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉంది. అది మూలకంగా ఉండే పదార్థంతో కలిసి తయారు చేసి పెట్టినదే కార్యరూపం ధరించింది. కాబట్టి రెండు లేకుండా, అది లేకుండా ఇది లేదు. బ్రహ్మ సత్యము జగత్తు లేదు అనుట ఎందుకు? ఇంకా కారణంగా ఉన్నది సంకల్పించితేనే కార్యరూపం ధరించినది వచ్చింది. కాబట్టి విత్తు ఉంది, విత్తులోనే చెట్టు ఉంది, దాంతోనే తయారైండేదే కాక దాంట్లోనే ఉంది. అది వ్యక్తం కాకుండా అయినప్పటికీ కూడా దాంట్లో ఉంది.
అవ్యక్త రూపంలో ఉంది. అదే కారణంగా ఉండి మళ్ళీ కార్యరూపం ధరించి మొలిచి మొక్క అయిన తర్వాత అదే మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది. మళ్ళీ విత్తును ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అది లేకుండా ఇది, ఇది లేకుండా అది అయ్యేది ఉండదు. పరస్పరం ఉన్నాయి రెండు. ఒకటి ఉంది, ఒకటి అసత్యమైంది, ఒకటి సత్యమైంది కాదు. సత్యాసత్యములైనటువంటి రెండుగా చెప్పబడుతున్నటువంటి రెండు కూడా పోతే కారణ వస్తువుమైనట్టు. కారణంగా ఉన్నది పోతేనే కార్యం అప్పుడు కనిపించేదే లేదు. కార్యాన్ని గుర్తించేదే లేదు ఇంకా కారణంగా ఉన్నది పోతే. సర్వము గుర్తెరిగే బ్రహ్మస్వరూపమే. ఈ సర్వము కూడా గుర్తెరిగేటువంటి బ్రహ్మస్వరూపమే. గుర్తెరిగేది లేకుంటే ఆ సర్వము ఉందని కానీ సర్వము లేనిదని కానీ ఏది లేదు. ఇంకా గుర్తెరిగే స్వరూపంగానే ఉన్నది సర్వము. గుర్తెరిగే చైతన్యం అనే జ్ఞానస్వరూపం నిబద్ధి. గుర్తెరిగే చైతన్యం అనేటువంటిది జ్ఞానస్వరూపంగా ఉన్నదనేది అది నిజమే. కర్మాలు అబద్ధమని ఎందుకు మరగవలే? మళ్ళీ కర్మాలు అబద్ధం అంటే కర్మ చేయడానికే కారణమైనది గుర్తెరిగే జ్ఞాన స్వరూపమే. అది లేకుండా కర్మ చేయడం అనేది లేదు. కాబట్టి ఆ కర్మ ఏదైతే చేస్తున్నారో ఏ కర్మ చేయడం వల్ల కార్యరూపం అనేది వస్తుందో ఆ కార్యరూపం జరగడానికి కారణమైనది కర్మే. ఇది జ్ఞానం కాబట్టి అది లేకుండా జ్ఞానస్వరూపం గుర్తెరిగే చైతన్యం అనే జ్ఞానస్వరూపం అది నిబద్ధిగా ఉన్నది అని అయిన తర్వాత ఇది కూడా నిబద్ధే కావాలి. ఇది దాని ప్రేరణచే చేస్తున్నదే కదా ఇది కర్మము. ఇది అబద్ధమని ఎందుకు మరగవాలి? గుర్తిరిగే చైతన్యం నిర్గుణము, శరీరాలు సగుణమని ఎందుకు కోయవలే? గుర్తిరిగే చైతన్యము సరే, అది కనపడట్లేదు. కనపడకపోయినప్పటికీ చైతన్య స్వరూపంగా ఉండి దాని యొక్క ప్రేరణ చేతనే అంతరంగ చతుష్టయంతో సహా మళ్ళీ శరీరంగా కూడా ఉన్నటువంటిది కూడా జడంగా ఉన్నది కూడా దాంట్లో పనిముట్లతో సహా అన్ని పనిచేస్తూ ఉన్నాయి. అయితే గుర్తెరిగే చైతన్యం నిర్గుణమైనప్పుడు అది నిర్గుణమైందనుకో అంటే గుణరహితమైతే గుర్తెరిగే చైతన్యము ఏ కార్యమును చేయించడానికి సరిపోయేటువంటి సంకల్పాలు ఏమీ చేయదు. గుణములతో కూడి ఉన్నందువల్లే అది చేస్తున్నటువంటి ప్రేరణలకు ఇవన్నీ పనిచేయడానికి తగినటువంటి ప్రేరణలు కలగజేస్తుంది. అది నిర్గుణమైతే శరీరాలు సగుణమని ఎందుకు కావాలి? శరీరాలు కూడా నిర్గుణమయ కావాలి. గుర్తెరిగేదే గుణాలన్నీ దేంట్లో ఉన్నాయంటే శరీరానికి గుణాలు ఉన్నాయంటే జడంగా ఉండే వస్తువు గుణాలు ఏమున్నాయి? గుణాలు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ గుర్తెరిగే చైతన్యానికే గుణాలు ఉన్నాయి. దాంతో కలిసిన తర్వాతనే గుణాలు ఈ మిగతా చర్యలకు కారణమైనటువంటివన్నీ వస్తున్నాయి సంకేతాలు. కాబట్టి అది నిర్గుణంగాను సగుణంగాను లేదు. దేహాది పదార్థాలను గుర్తెరిగే స్వరూపం శాశ్వతమైనది. దేహాల అసత్తు ఏమీ లేదు అని ఎందుకు అనవలే? మరి దేహాది పదార్థాలను గుర్తెరుగుతున్నటువంటి బ్రహ్మస్వరూపంగా ఆత్మ ఉన్నది అనుకుందాం. అన్నిటినీ గుర్తెరుగుతున్న దేహాలనే కాదు, సర్వమును గుర్తెరిగి సర్వమును విచారించి సర్వమును నిర్ణయం చేస్తున్న జ్ఞానం అదే జ్ఞానస్వరూపంగా అది ఉన్నది. కాబట్టి అది శాశ్వతమైనది అయినప్పుడు దేహాలన్నీ ఎందుకు పోతున్నాయి? దేహాన్ని ఎంటిపెట్టుకునే అది ఉంది కదా. దేహం ఎందుకు వార్ధక్యం వస్తుంది, మళ్ళీ నడవనే లేకుండా మంచంలో పడుతుంది, మళ్ళీ ప్రాణం కూడా పోతుంది అనుకో. దీనికి అసత్తుగా ఉన్నటువంటి అసత్తు ఏమీ లేదు అని ఎందుకు అసత్తు ఏమీ లేదు, సత్తు ఉన్నది అని అనుకుందాం. సత్తు ఉన్నప్పటికీ అది ఈ దేహం ఉన్నంతసేపు ఉంటుంది. అదేమవుతుంది? మళ్ళా కర్మల చేత పొందినటువంటి ఫలితాల యొక్క కారణంగా మళ్ళీ జన్మలు తెచ్చుకోవడానికి ఉపాధులకు పోతున్నప్పటికీ అది శాశ్వతంగా అనేక ఉపాధులు ధరిస్తున్నది ఆ గుర్తెరిగేది అని అనుకున్నప్పటికీ ఈ దేహం ఉన్నంత వరకే ఈ దేహంలో అది ఉంది. ఆ దేహం లేకపోయి ఆ దేహంలో వ్యవహరిస్తున్నటువంటిది ఏదిగా ఉంది అంటే గుర్తెరిగేదానిగా ఉంది. దేహాది పదార్థాలంటే గుర్తెరిగే బ్రహ్మస్వరూపంగా ఉంది.
కాబట్టి శాశ్వతమైనది దేహాల అసత్తు ఏమీ లేదు అని అనడానికి లేదు. అది ఏదైతే గుర్తెరిగేది ఉన్నదో అది కానీ లేదనుకో, ఆ గుర్తెరుగుతున్నటువంటి ఇత్తనంగా శాశ్వతము అని అనుకుంటున్నది కనుక పోతే అది పోయి ఉపాధులు ధరించేది కూడా లేదు. బ్రహ్మస్వరూపంగా ఉంది, ఒకవేళ శాశ్వతంగా ఉంది అంటే ఇప్పుడు శాశ్వతంగా బ్రహ్మస్వరూపంగా ఉంటే అనేకమైనటువంటి సంకల్పాలు చేస్తున్నది అదే, అనేక సార్లు జన్మిస్తున్నది, అనేక సృష్టిల్ని కలగజేస్తున్నది, అన్నీ అదే కదా. కాబట్టి ఇది లేకుండా ఈ దేహాలు అసత్తు ఏమీ లేదు, అది మాత్రమే ఉన్నది అనడానికి లేదు. ఇది లేకుండా లేదు. ఇది ప్రకృతి కంటే పరమని ఎందుకు అనవలే? ప్రకృతి కంటే వేరుగా ఉన్నది పరమని ఎందుకు అనవలే? ఇదంతా దాంట్లోనే ఉన్నప్పటికీ సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణంగా ఉండే ఒక బయలుంటే అది ఆవరణకు అవకాశం ఇచ్చినటువంటి ఆవరణగా ఉండే, ఆకాశంగా ఉండే, పంచభూతాత్మకంగా ఉండే ప్రపంచం జగత్తంతా కూడా ఆ బయలుగా ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నప్పటికీ, దానికి ఆవల ఈవల కూడా అదే ఉన్నప్పటికీ, ఆవరణకు ఆవల ఈవల కూడా అది వేరుగా ఉన్నది, అది ప్రకృతి కంటే వేరుగా ఉన్నది పరమని ఎందుకు అనవలే? సుక్తి యందు రజితం తోచినట్టు తోచిందని ఎందుకు అనవలే? తోచినది ఏంది? తోస్తున్న దానికి తోస్తున్నది గుర్తెరగబట్టి ఆ గుర్తెరుగుతున్నట్టుది అంటే ఆ గుర్తెరుగుతున్నది గుర్తెరిగిన తర్వాత తోచదు. భ్రాంతి చేత అనిపించింది. దూరం నుంచి చూసి సుక్తి యందు రజితం తోచినట్టు తోచింది అంటే రజితం ఏడుంది? రజితాన్ని నువ్వు గుర్తెరిగింటే అది ముందు చూసింటే అది ఇట్లా ఉంటుంది, వెండి మెరుస్తుందని. అప్పుడు ఈ తోచిన దాన్ని ఏదైతే ఈ గవ్వలో మెరుస్తున్నటువంటిది అది వెండిలాగుందప్ప అని అన్నావు. వెండే చూడలేదు. దాన్ని దీంతో పోల్చడానికి ఎక్కడి నుంచి ఏ తెలివి ఉంది? ఒకటి చూసింటే కదా అంతకుముందు. మళ్ళీ దీంట్లో ఆరోపించబడ్డానికి, దీంట్లో అట్లాంటిది ఉంది అని అనుకోవడానికి కారణమైంది. అది ముందు చూసింటేనే అంటుంది. లేకపోతే ఇది అనడానికి వీల్లేదు. ఇది ఇట్లా తోచింది అని. తోచడానికి కారణమైంది ఏదుందో అది అంతకుముందు దాన్ని చూసిండాలి రజితాన్ని. ఒకటి ఉన్నది, ఒకటి లేదని ఎందుకు అనవలే? ఆ ఒకటి ఉంటే ఒకటి రెండోది లేదు అని ఎందుకు? ఒకటి ఉంది, రెండోది లేదని. ఒకటి ఉంటే ఖచ్చితంగా రెండోది ఉంటుంది. ద్వంద్వములన్నీ ఒకటి. ఆ ఒకటి పోతేనే ద్వంద్వములు లేవు. ఆ ఒకటి కూడా లేదు. అందుకని ఆ ఒకటిగా ఉన్నటువంటి దానికే ఈ పక్క సున్నా కాకుండా ఆ పక్క సున్నా కూడా పెట్టారు. ఆ ఒకటి లేదు కాబట్టి ఆ ఒకటి లేకపోతే ఇది కూడా లేదని. కాబట్టి ఒకటి ఉన్నది. ఆ ఒకటి ఏది? గుర్తెరిగేది ఉన్నది, అది శాశ్వతంగా ఉన్నది, అది బ్రహ్మంగా ఉన్నది అనంటే, రెండోది లేనిది అంటే, రెండో దాన్ని ఏది సృష్టించింది? ఆ ఉన్న ఒకటే సృష్టించింది రెండో దాన్ని. ఇది ఉంటేనే ఇది ఆశ్రయించింది, అది వచ్చినటువంటిది. కాబట్టి అది ఉంది, బ్రహ్మాండం అంతా లేదు. బ్రహ్మాండం అనే ఆశ్రయం పొందినటువంటి బ్రహ్మాండంలోనే ఆవరణ రూపంలో ఉన్న దాంట్లోనే ఆ చైతన్యము బ్రహ్మంగా ఉన్నది. దాని సంకల్పం చేత ఇది ఏర్పడింది. ఇది పోతుంది, ఇది లేనిది అనంటే దీన్ని కల్పించినది లేనిదే. లేదంటే అది ఉన్నది అనంటే ఇది కూడా ఉన్నది. సర్వోపాధి అని ఎందుకు అనవలే? నశించేటువంటి ఉపాధి అని ఎందుకు అనవలే? అక్షరోపాధి అని ఎందుకు అనవలే? నశించే ఉపాధి పోతే నశించే ఉపాధిలోనే అక్షరుడు కూడా ఉన్నాడు. సరమైనటువంటిది ఉపాధిలోనే అక్షర రూపంగా కూడా ఉంది. ఆత్మగా ఉంది, చైతన్యంగా ఉంది. అది గుర్తెరుగుతున్నటువంటిది అదే. అక్షరోపాధి అంటే అది ఉపాధి ధరించలే. ఉపాధి ధరించితే దానికి కూడా రూపం ఉండు. అది రూపం లేదు. ఈ చరోపాధి చరంగా ఉన్నటువంటి ఉపాధి అనే దాంట్లో అక్షరోపాధి అనేటువంటి గుర్తెరిగేదే ఉంది. కానీ కనపడదు కంటికి. కనపడుతున్నదేమో ఉపాధి పొందినటువంటి
చరోపాధి కనబడుతుంది నశించేది. నశించకుండా ఉండేది అని చెప్పబడినది ఉంది, చైతన్యంగా ఉన్నది. కాబట్టి ఇది క్షరోపాధి అయినప్పుడు, ఇది పోయిన మరుక్షణమే ఎక్కడ దాంట్లో చైతన్యం ఎక్కడుంది? మరణించిన శరీరంలో చైతన్యం ఉండేటట్టయితే మళ్ళా అప్పుడు కూడా పలకాలి, లేపితే లేయాలి. దాన్ని వీడే అది పోయింది, అది పోతానే ఇది పోయింది. అది ఎక్కడో పోయింది, ఆటికి పోయింది, మళ్ళీ అక్కడ పోయి వచ్చింది, అది పోయి మళ్ళీ అటు పోయి ఇట్లా వచ్చింది, ఆటికి పోయి పలానా చోట పొందింది అనేది ఎవరికి తెలుసు? అప్పటి వరకు శరీరం ఉన్నంతసేపు అది ఉండి, అది దాంట్లో ఈ గుర్తిరిగేది వ్యవహారం, సకల నిర్ణయాలు వ్యవహారాలు చేసింది. ఇది పోతానే పోయింది. జగత్తు కారణం ఉన్నంతసేపు కార్యాలు ఎందుకు లేకపోతాయి? జగత్తు కారణంగా ఉన్నది ఏదైతే ఉన్నదో, కారణంగా ఉన్నదే కదా కార్యరూపం ధరించింది. కారణంగా ఉన్నది ఏది? గుర్తెరిగేది. గుర్తెరిగే ఎరుకగా ఉన్నదే, బ్రహ్మముగా ఉన్నదే కారణంగా ఉన్నది. కారణంగా ఉన్న దానివల్ల ఇది పుట్టింది. కాబట్టి ఇది పోగొట్టుకోవాలంటే కారణంగా ఉన్నది కూడా పోగొట్టుకోవాలి. కేవలం కార్యరూపంగా ఉన్నది కాదు, కారణంగా ఉన్నది పోగొట్టుకుంటే అది మళ్ళీ సృష్టి చేయడానికి, లేదంటే అది మళ్ళీ నువ్వు సంకల్పం చేయడానికి, మళ్ళీ నువ్వు జన్మెత్తడానికి రెండూ లేవు, అన్నీ లేవు. కారణంగా ఉన్నది లేకపోతే కార్యమే లేదు. కార్యరూప జగత్తుగా ఉన్నటువంటి సర్వము లేదు. కారణం పోతే సర్వము లేదు. కాబట్టి కారణము అట్లే ఉండి శాశ్వతంగా, కారణం నిజమైనది, అది అట్లాగే ఉంటుంది. కార్యం మాత్రం లేకుండా పోతుంది లేదు. ఇది మాయగా ఉన్నది, మాయ చేత తోచింది అంటే ఆ మాయ కల్పించినది ఏది? ఆ కారణంగా ఉన్నదే మాయ. కారణంగా ఉండే మాయ ఉన్నంతసేపు ఇది కనపడతా ఉంటుంది. ఇది మాయగా ఉన్నప్పుడు మాయగా ఉన్నది, ఇది లేనిది అని అంటే, లేనిది ఉన్నదానికి ఎట్లా తోచింది? లేనిది ఉన్నదాని చేత ఎట్లా సృష్టి అయింది? కాబట్టి కారణం పోతే తప్ప కార్యం పోదు. కారణం ఉంటే కారణం ఉన్నంతసేపు కార్యాలు జరుగుతూనే ఉంటాయి, ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. కాబట్టి కారణ వస్తువు పోతేనే జన్మం లేదు. కార్యకారణాలు రెండు పోవాలి. ఇది పోతుంది ఎట్లా? కారణం పోగొట్టుకుంటే ఇంక మళ్ళా కార్యరూపం ధరించేది ఉండదు. కాబట్టి కారణం ఉంటుంది, కార్యం మాత్రం మాయగా కనపడదు. కార్యం లేకుండా పోతుంది అనేది లేదు. కారణం పోతేనే కార్యం పోవు. కలలో అన్న మాటలకు శంకరాచార్యుల పాండిత్యానికి సాటి లేదు, పాటి లేదు. కలలో అన్న మాటలకు శంకరాచార్యుల పాండిత్యానికి పాటి లేదు. పాటి లేదంటే కలలో చెప్పినటువంటి దానికి వాస్తవ జగత్తులో జాగ్రత్తలో ఉన్నప్పుడు అది పాటికి పెట్టుకుంటే ఎట్లయితుంది? కలలో కనిపించాడు ఒక ఆయన, 10,000 అప్పు అడిగాడు, ఈయన ఇచ్చినాడు, సరే పో అని. ఆ కలలో అన్న మాటలకు పాటికి పెట్టుకొని మళ్ళా మరుసనాడు నేను ఇచ్చిన 10,000 అప్ప అంటే కలలో జరిగింది కాబట్టి అది పాటికి లేదు కదా. కలలో జరిగింది మేలుకుంటానే లేదు. కలలో ఇచ్చిన 10,000 కలలోనే నువ్వు అడిగావు, మళ్ళీ వాస్తవంలోకి వచ్చి ఆ 10,000 ఇమ్మంటే ఇచ్చేయట్లేదు. కలలో మాటలకు పాటే లేదు కాబట్టి. అంటే శంకరాచార్యుల పాండిత్యానికి పాటలేదు. శంకరాచార్యులు ఈ పై చెప్పబడినటువంటి దానికి ఒకటి ఉన్నది, ఒకటి నిబద్ధి, ఒకటి అసత్యము అని చెప్పడానికి కారణమైనది. కారణమైనది పోకుండా కారణమైనది సత్యంగా ఉంటే కార్యమైనది కారణం వలనే వచ్చింది కాబట్టి ఇది అసత్యమయ్యేటట్టయితే అది కూడా అసత్యమే. జగత్తు కారణం ఉన్నదని పెద్ద అబద్ధం ఆడి అందరినీ అడవిలో కలిపి శంకరులు చేసేది శంకరులు. వీళ్ళందరినీ జగత్తు కారణం ఉన్నదని చెప్పి పెద్ద అబద్ధం ఆడి దాన్ని అందరినీ కూడా ఆ అడవిలో కలిపేసి ఈ శంకరులు ఏం చేశారు? శంకరులు చేశారట. గుర్తెరిగేది లేకపోతే జగత్తు ఉన్నది, పుట్టినది, అప్పుడు పుట్టి ఇప్పుడు వ్యవహారం చేస్తోంది, ఇదంతా ఉన్నదని విచారిస్తున్నది అది గుర్తెరిగేది. అది లేకపోతే జగత్తు ఉన్నట్టు ఎవరికి ఎరుక? జగత్తే లేదు. కారణంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది గుర్తెరిగేది కాబట్టి, గుర్తెరిగేది లేనప్పుడు
గుర్తెరిగేది లేదు. గుర్తెరిగే దానితో సృష్టించబడినటువంటి జగత్తు లేదు. కాబట్టి కారణం ఉంది ఒకటి అని చెప్పి, ఆ కారణం ఏది? ఆ కారణంగా ఉన్నదాన్ని తెలిపి, కార్యరూపం ధరించింది లేదని చెప్పి సంకరపరిచినారు ఈ శంకర్లు అని చెప్తున్నారు. ఒక్కటే ఒక్కటి అని గుర్తెరిగే చైతన్యం నిబద్ధని, అదొక్కటే ఉన్నదని, అదొక్కటే ఒకటని, ఆ గుర్తెరిగే చైతన్యం నిబద్ధని, అందరూ ఒక్కటేనని, దేహాలు ఏమీ లేవని శంకర్లు చేసిరి. గుర్తెరిగే చైతన్యం ఒకటే ఉన్నదని, ఆ చైతన్యం సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో ఉన్నదని, ఈ దేహాలనేటువంటి ఏమీ లేవని అన్నారు. ఆ దేహాలుంటే దేహాల్లో ఉన్నటువంటిదే ఆ గుర్తెరిగే చైతన్యం ఉంది. దేహం ఉన్నంత సేపు ఆ గుర్తెరిగే చైతన్యం దేహంలోనే ఉంది. ఆ 2 వేరువేరుగా లేవు. ఇది ఆవరణగాను, అది ఆవరణలో ఉన్నటువంటి దేహిగాను, దేహంగాను, దేహిగాను ఉంది. క్షేత్రంగాను, క్షేత్రజ్ఞుడుగాను ఉన్నది. క్షేత్రం కనపడుతోంది, క్షేత్రజ్ఞుడు కనపడకపోయినప్పటికీ ఆ గుర్తెరిగే చైతన్యం నిబద్ధని, ఈ దేహాలు మాత్రం లేనివని, ఈ గుర్తెరిగే జ్ఞానం ఉన్నంత సేపు కర్మలు పోనే పోవు. గుర్తెరిగే జ్ఞానం ఉన్నంత సేపు గుర్తెరిగే జ్ఞానం ప్రేరేపణ చేతనే పనులు చేస్తున్నావు గదా! జగత్తుకు కారణమున్నదన్న వారి పాపం రెండో వానికి లేదు. ఆ జగత్తుకు కారణమున్నది. ఉన్నదన్నటువంటి ఆ కారణం ఉన్నదన్నటువంటి వారి పాపం రెండో వానికి లేదు. మొదటివాడు ఉంటేనే గదా! మొదటివాడే కారణం చూపిస్తున్నటువంటి వానికే ఉన్నదది. రెండోదైనటువంటి దానికి లేదు. మొదటిదే కారణం గాబట్టి. ఆ కారణం ఉన్నది అనిండేది ఏది? ఆ గుర్తెరిగేదనింది. గుర్తెరగకుండా ఉండే జడం కారణము గాని, కారణం ఉన్నదని గాని, కార్యం ఉన్నదని గాని నిర్ణయించడానికి దానికి లేనే లేదు ఏ తెలివి. శరీరం ఒక్కటే గాని, దాని లోపట ఉన్న భేదాలు, పేర్లు అనేకాలు. శరీరం ఒకటే ఉంది గాని, దాని లోపల ఉన్నటువంటి భేదాలు, పేర్లు అనేకాలుగా ఉన్నాయి. జ్ఞానము, అజ్ఞానము, ఇంద్రియాలు, విషయాలు, గుణాలు, అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, శృతులు, ఉపనిషత్తులు, లక్ష్యాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నెన్ని వ్రాతను ఇవన్నీ కూడా అనేక పేర్లుగా ఉన్నటువంటి ఒక్కదానిగా ఉన్నటువంటివే ఇవన్నీ. ఎప్పుడు చస్తేనా? ఎప్పుడు ఏ విధంగా? విచారిస్తే ఎప్పుడు ఇది నిన్ననే వచ్చింది. ఆల్రెడీ వచ్చింది ఇది. ఆల్రెడీ వచ్చిన పేరానే ఇక్కడ వచ్చింది. ఎప్పుడు చస్తేనంటే ఎప్పుడు విచారిస్తే అప్పుడే లేదు. ఈ పేర కట్ నుంచి రేపు చెబుదాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యెరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్ష
ముముక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో సద్గురుమూర్తులకు హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు.